Hello all, good morning, Shubhodayam, Suryodayam. Welcome to VRK Post Diet Day number 7, August 10th. సో ఈ రోజు అయితే ఈ లాస్ట్ సండే మనం డైట్ స్టాప్ చేసాం. ఈ రోజు సండే, సో 1 వీక్ అయింది కరెక్ట్ గా. సో ఈ రోజు ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు చెక్ ద వెయిట్. సో వెయిట్ చెక్ చేసి 1 వీక్ లో మనం టోటల్ గా ఎంత పెరిగామనేది మనం ఈ రోజు అనలైజ్ చేద్దాం. లెట్స్ చెక్ వెయిట్ రైట్ నౌ. అదే కాక నేను బయట ఫుడ్ కూడా తిన్నాము. సో ఆ మైదా పిండి కలిపినవి. సో పెరిగాని అనుకుంటాను. We should not eat all that, but let's check did that affect or not. So VRK right day, VRK post diet day 7 August 10th, 79.95. చూడొచ్చు నిన్నటికి రోజుకి చాలా పెరిగింది. 79.95. సో ఎక్కడైతే మనం నోట్ చేసుకునేద్దాం 79.95, 500 grams increase అయ్యాం. ఇట్స్ టూ మచ్. సో నిన్న వచ్చి చికెన్ స్టిక్ తిన్నాం, స్ప్రౌట్స్, తర్వాత శనగులు, రాగి దోశ. సో ఇవి తిన్నాం. 10 grams ఆఫ్ ఆయిల్ తాగాం. ఓకే, ఒమేగా ఒకటి వేసుకున్నా, విటమిన్ సి వేసుకోలే, మిగతా ఏం వేసుకోలే. సో 79.95 అంటే డే 1 చూసుకుంటే పోస్ట్ డైట్ లో 77.70. సో 78, 79, 2 kgs, 250 grams. 2 kgs 250 grams అయితే మనం పెరగడం జరిగింది 7 days లో. సో 77.70, 79.95, 78, 79 అండ్ 250 grams. సో విచ్ ఈస్ నైస్. సో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ డే నుండి సెకండ్ డేకి 2.2 kgs అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే 3 to 4 kgs మనం పెరుగుతాము. సో దట్స్ ఫైన్. ఇంకా మనం 81.7 అంటే ఇంకా 1 kg 2-3 daysలో 1 kg వీ షుడ్ ఇంక్రీజ్. అంతకుమించి పెరగకూడదు. పెరగనని కూడా అనుకుంటాను. I'll take care on my food as well intake. Let's see how it goes. సో ఇప్పుడైతే టైం 10 అయింది. సో నేను ఎక్సర్సైజ్ చేసేసి చాలా రోజుల తర్వాత యాబ్ ఎక్సర్సైజ్ కాదు, పుషప్స్. సో ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది. సో ఈ రోజు మనము ఎక్సర్సైజ్ అనేది ఆపకూడదు అనమాట. సో ఈ రోజు మనం యాబ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, సో ఒక్కో రోజు ఒక్కొక్క పార్ట్ లో మనం చేసి ఇది ఈ రోజు రికవరీ అయిపోద్ది ఆర్మ్స్. సో యాబ్స్ చేయొచ్చు. తర్వాత మన్నాడు మళ్ళీ రేపు మళ్ళీ మనము పుషప్స్ అవన్నీ చేయొచ్చు. సో అలా మీరు ఆల్టర్నేటివ్ గా చేసుకుంటే బాడీ రికవరింగ్ మంచిగా ఉంటుంది. ప్లస్ క్యాలరీస్ మనం తగ్గించుకుంటాం, బాడీ కూడా మంచి ఫిట్ గా అవుతుంది. సో డూ ఎక్సర్సైజెస్ ఇన్ దిస్ వే. లేదు లైట్ గా చేసుకుంటే మీరు యూ కెన్ డూ ఆల్ కంబైన్డ్ ఎక్సర్సైజెస్. సో ఇప్పుడైతే నేను 1/2 hour to 1 hour ఐ విల్ డూ ఎక్సర్సైజెస్. సో ఇంక ఈరోజు మన మీల్స్ చూసుకుంటే ఫస్ట్ మీల్స్ రాగి ముద్ద విత్ గీ, నెయ్యి, తర్వాత అలసందల కూర. రాగి ముద్ద మా అమ్మ చేసింది, కర్రీ నేనే చేసుకున్నా. తర్వాత కర్డ్. సో ఇది మన ఈరోజు లంచ్ మీల్ నెంబర్ 1. ఈ అలసందలు అనేటివి మంచి ప్రోటీన్ మనకు. సో ఇట్స్ గుడ్ టు ఈట్. సో ప్రోటీన్ ప్రతిరోజు మన ఫుడ్ లో ఉండేలా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇంకా ఓలిగా తినబోతున్నాం. అంత మంచి ఫుడ్ తిని మనం లాస్ట్లో జంక్ ఫుడ్ తింటాం మనం ఇంట్లో ఉన్నప్పుడు. సో అందుకే బయట బెంగళూరులో అయితే నేను అంతగా వీటి జోలికి పోను. బట్ ఇట్స్ ఓకే, పోస్ట్ డైట్లో మనం అంతా ఎంజాయ్ చేయాలి. ఓకే, సో విత్ గీ, ప్యూర్ గీ అండ్ 1 పోలి. సో ఎప్పుడైతే టైం 5:30 అయింది, ఫుల్గా నిద్రపోయి ఎప్పుడే లేచాను. ఎలాగో సాటర్డే సండేసే కదా మనము తిన్నాక నిద్రపోయేది. సో రేపటి నుండి తిన్నాక నిద్రపోయేది ఉండదు. సో ఇప్పుడైతే ఐ విల్ డూ సమ్ వాకింగ్, సంథింగ్ లైక్ దట్. బయట వర్షం పడేటట్లుంది, థ్రెడ్మిల్ మీద చేస్తాను వాకింగ్. సో ఆ క్యాలరీస్ అవన్నీ మనము అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నైట్ ఏం ఫుడ్ తింటానో ఐ విల్ లెట్ యూ నో. సో చూడొచ్చు, మనం ఈరోజు 40 minutes ఆఫ్ కార్డియో చేసాం. 3.5లో 159 క్యాలరీస్ అయితే మనం ఖర్చు పెట్టాం. సో అది మన ఈరోజు కార్డియో వాకింగ్. సో నిదానంగా వాకింగ్, తర్వాత జాగింగ్ అంతా స్లోగా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. సో వాట్ ఎవర్ యూ ఈట్ ఇన్ ఏ డే యూ షుడ్ బర్న్ దట్ క్యాలరీస్. అప్పుడే మనం వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాం.
సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఒకవేళ మార్నింగ్ అట్లా ఎక్కువ క్యాలరీస్ తినేస్తే మీరు వర్కౌట్ చేయలేకపోతే నైట్ స్కిప్ చేసేయండి, లేదా జస్ట్ ఫ్రూట్స్ తో ఎండ్ చేయండి డైని. సో తక్కువ క్యాలరీస్ వస్తాయి ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో. సో ఇంకా మన నైట్ డిన్నర్ వచ్చి ఉప్మా. ఉప్మా చూసుకుంటే చాలా తక్కువ, జస్ట్ ఫర్ టేస్ట్. తర్వాత క్యారెట్, తర్వాత అలసందల కూర, 1 జామకాయ, హాఫ్ పపాయ. సో మీరు తినేటప్పుడు ఎప్పుడే కానీ క్వాంటిటీ తగ్గించేదండి. తక్కువ కన్సిస్టెంట్ గా తక్కువ తింటా ఉంటే మీరు ఏమవుతుందంటే మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. తర్వాత ఎప్పుడైతే ఎక్కువ స్టార్ట్ చేస్తారో లావ్ అయిపోతారు. సో ఫుడ్ ఎక్కువ తింటా, కంట్రోల్ చేసుకుంటా, వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఈస్ ద వీడియో ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏమైనా అడ్వైసెస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో టుమారో విల్ చెక్ అవర్ వెయిట్ అండ్ వీ విల్ సీ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్. మెయిన్ డైట్ లో అంటే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి వెయిట్ తగ్గిపోయి పోస్ట్ డైట్ లోకి వచ్చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే తొందర ఏం లేదనుకోండి, మీరు నిదానంగా ఇప్పుడు ఫుడ్ చూస్తున్నాం కదా, ఈ ఫుడ్ కంటే యాక్చువల్లీ మన డైట్ లో ఫుడ్ ఇంకా బాగుంటది, టేస్ట్ఫుల్ గా, హై ప్రోటీన్, హై ఇదిగా అంతా. టేస్ట్ కి ఏ మాత్రము మన మెయిన్ డైట్ తక్కువ కాదు. సో వెయిట్ తగ్గాకే మీరు వచ్చాక ఈ పోస్ట్ డైట్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వండి. సో పోస్ట్ డైట్ వీడియో చేశాను, అది ఖచ్చితంగా చూడండి. కొన్నిసార్లు నేను కూడా ఈ ఐస్ క్రీమ్ కానీ స్వీట్స్ కానీ తినొచ్చు, బట్ మీరు తినకుండా ఉంటే ఇంకా మంచిది. అది పోస్ట్ డైట్ ఒక 10 days 15 days తిన్నా కూడా వెరీ లైట్ గా తినండి, విత్ ఫుడ్ తో తీసుకున్నప్పుడే తీసుకోండి. సో దట్స్ ద వీడియో ఫర్ ద డే గైస్. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, టేక్ కేర్, బై బై, స్వీట్ డ్రీమ్స్.